ఈరోజు ఈ మాట కూడా మీకు చెప్పనియండి. ప్రభు ఏదో నిన్న మొన్న పోయే రోగాన్ని నిన్న మొన్న వచ్చిన రోగాన్ని బాగు చేస్తాడు అనుకోకండి. 38 సంవత్సరాల నుంచి ఆ కోనేటి దగ్గర పడి ఉన్నాడు. ఇంకొక మాటలో చెప్పాలంటే యేసయ్య వయసు కన్నా రోగానికే వయసు ఎక్కువ. యేసయ్యకి అప్పుడు 33.5 సంవత్సరాలు ఆ పరిచర్యలు. మనోడు ఆ కోనేటి దగ్గర పడింది 38 ఏళ్ల నుండి. అంటే యేసయ్య పుట్టక ముందు నుంచే ఉన్న సీనియారిటీ రోగం ఆయన. చాలా పెద్ద సీనియారిటీ ఉంది, చరిత్ర ఉంది ఆ రోగాన్ని. దానిని కూడా బాగు చేశాడు కదా. ఈ సాయంకాలం మిమ్మల్ని ప్రభు నామంలో ప్రోత్సహిస్తున్నా. మీ జీవితంలో ఎన్ని సంవత్సరాలైనా పర్వాలేదండి. ప్రభుకి సమస్యల ప్రాబ్లం కాదు, సంవత్సరాల ప్రాబ్లం కాదు. ప్రభు అన్నిటికీ మించినటువంటి వాడు. తెలుసా, మీ రోగానికి ఇప్పుడో అప్పుడో ఉంది, కానీ ఆయన ఆది సంభూతుడు ఆయన. హల్లెలూయా. ఇంకోటి, నీ రోగానికి ఒక పేరుంది. బీపీ అని పేరుంది, షుగర్ అని పేరుంది, లేకపోతే ఇదే సమస్య అనే పేరు ఉండొచ్చు, హార్ట్ ప్రాబ్లం ఉండొచ్చు, మెంటల్ ప్రాబ్లం ఉండొచ్చు, నరాల బలహీనత ఉండొచ్చు, ఏదో ప్రతి రోగానికి ఒక పేరు ఉంది. అయితే అన్ని పేరుల కన్నా ఉన్నతమైన పేరు యేసయ్య పేరు. అన్ని నామముల హల్లెలూయా. ఆత్మ చేత పీడింపబడుతున్నావేమో, దానికో పేరుంది. నీ నామముల కన్నా ఉన్నతమైన బలమైన నామం యేసయ్య నామం. హల్లెలూయా చెప్తామా?